యోహాను సువార్త 3:16 మళ్ళొకసారి అందరూ తీసి మళ్ళొకసారి ఆ వచనం చదవండి మంచిగా. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు ఈ వచనాన్ని మంచిగా అర్థం చేసుకోవడానికి ఇందులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆ లైన్ మాత్రమే నేర్చుకున్నాం. కింద తర్వాత చూద్దాం దేవుని చిత్తమైతే నష్కల్లో కూడా ఇదే మాట ఇదే వచనాన్ని మనం ఏం నేర్చుకున్నాం. అయితే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను. ఆ పదాన్ని మనం చూసినప్పుడు, ఆ లైన్ ని మనం చూసినప్పుడు, దేవుడు లోకమును ఏం చేశాడు? ప్రేమించాడు. ఎప్పుడు లోకమును దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించలేదు. లోకము దేవుణ్ణి ప్రేమించకున్నా అనేనా, లోకము దేవుణ్ణి ప్రేమించకున్నా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అది మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి 2 వచనాలు. మొదటి యోహాను 4:10 ఒకసారి. మొదటి యోహాను 4:10. మనం దేవుణ్ణి ప్రేమించుమని కాదు, దానే మనలను ఏం చేశాడు? ప్రేమించాడు. తర్వాత ప్రేమించిన తర్వాత సంగతి అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అయితే దాన్ని ఇంకొంచెం క్లుప్తంగా చెప్పే మాట ఏంటంటే దేవుని మనం ముందు ప్రేమించామని కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. అందుకే అక్కడ ఏమంటా, మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, తానే మనలను ప్రేమించెను. 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించక ముందే ఆయన మనలను ప్రేమించాడు. మనం తల్లి గర్భంలో రూపింపబడక ముందే, మనం ఈ లోకంలోనికి రాకముందే దేవుడు మనలను ప్రేమించాడు. ఇది చాలా స్పష్టంగా చక్కగా అర్థం చేసుకోవాలి. లోకమంతటిని కూడా ప్రేమించిన దేవుడు, ప్రేమ స్వరూపైన దేవుడు ఉన్నప్పటికీ అనేకులు ఏం చేస్తున్నారు? తాత్కాలికమైన ప్రేమల కోసమేమెత్తున్నారు? తప్పటి అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రేమను వారేం కాలేదు, గుర్తించలేదు. ఈరోజు ఎవరో ఏమంటారు, నేను ప్రేమిస్తున్నానని ఎవరో అంటుండొచ్చు, కానీ వారికంటే ముందు ఎవరు ప్రేమించారు? నువ్వు పుట్టిన తర్వాత, నీకు వయసు వచ్చిన తర్వాత, నీ రంగును చూసో, నీ రూపం చూసో, లేదా నీ పుష్టితనాన్ని చూసో, నీ చదువును చూసో, దేన్నో చూసి ఈ రోజు నేను ప్రేమిస్తున్నానని ఒకరు అనొచ్చు. కానీ నీకు రూపమే లేనప్పుడు, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందు, నీవు స్త్రీయా పురుష కూడా తెలియనప్పుడు, నీ తల్లి నిన్ను కనకముందే, నీవు ఈ లోకంలో ఉన్న వారిని చూడకముందే ఎవరు ప్రేమించారు? దేవుడు నిన్ను ప్రేమించాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ఈ లోకంలోనికి రాకముందే ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు ఆయనను గుర్తెరిగి ఆయన ప్రేమను తెలుసుకొని నువ్వు దేవుణ్ణి ప్రేమించక ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి మధ్యలో వచ్చి మొదటిగా, అందుకే అక్కడే ఆయనే మొదట ప్రేమించాడు. ఏమన్నది? ఆయనే మొదట ప్రేమించాడు. ఇక తర్వాత ఎవరైతే ప్రేమలు చూపిస్తున్నారో వాళ్ళందరూ ఎక్కడ? మొదటి స్థానంలో, రెండో స్థానంలో? తర్వాత స్థానంలోనే వాళ్ళు. మొదటి స్థానంలో మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వాడు ఉన్నాడంటే ఎవరు? దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమను మనం ఏం చేయాలి? గ్రహించాలి. అందుకే దాన్ని ఫస్ట్ మనం ఈ లైన్ మంచిగా అర్థం చేసుకోవాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ లోకములో నువ్వు ఉన్నా, అప్పటికి నువ్వు పుట్టకపోయినా ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి అందరికంటే ముందుగా ప్రేమించిన వాడు ఉన్నారు అంటే ఎవరు? నీ భార్య కంటే ముందు దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ భర్త కంటే ముందు దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ తల్లి కంటే ముందు దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ తండ్రి కంటే ముందు దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈరోజు నీవు తల్లిదండ్రుల ప్రేమను నువ్వు చూస్తున్నావేమో,
అదే మొదటి ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాక్యం ఏమని చెప్తుంది? ఆయనే మొదట ప్రేమించెను. మనుషుల్లో ఎవరూ నిన్ను ప్రేమించక ముందు ఆయనే మొదట నిన్ను ప్రేమించెను. అంతే ఉందా? లేకపోతే మనం ఏందా? చూడండి ఒకసారి, అందుకే మళ్ళీ 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ఆయనే మనలను మొదట, ఆయనే అని ఉంది. ఆయన కూడా అని లేదు, ఆయన అని లేదు, ఏముంది? ఆయనే మొదట మనల్ని మొదటిగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఎవరు? దేవుడు మాత్రం. కాబట్టి ఈ రోజు నీవు మొదటిగా నిన్ను ప్రేమించిన దేవుని కంటే ఎక్కువగా తర్వాత వచ్చినటువంటి ప్రేమలకు నువ్వు ఆకర్షితమవుతున్నావు అంటే అది దానికి అర్థం ఏంటిది? దానికి అర్థం ఏంటిది? నువ్వు ఇంకా దేవుని ప్రేమను గుర్తెరగలేదు. అందుకే పౌలు ఆ ప్రేమను గుర్తెరిగాడు. అందుకే ఆయన ఏమన్నాడు? ఈ లోకంలోని ప్రేమలు ఏవి కూడా ఆయన ప్రేమకు సాటి కాదు. ఈ లోకంలో ఎవరు కూడా ఆయన వలె ప్రేమించుటకు ఏం కాదు, యోగ్యులు కాదు. దేవుడు ప్రేమించినంతగా ఎవరు ఈ లోకంలో ప్రేమించలేరు. కాబట్టి మొదట నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ భార్య ప్రేమ కంటే ముందు, నీ తల్లిదండ్రుల ప్రేమ కంటే ముందు, నీ తండ్రి ప్రేమ కంటే ముందు, లేదా నీ కుమారులు కుమార్తెల ప్రేమ కంటే ముందు ఆయన నిన్ను మొదట ప్రేమించాడు. ఆయన నిన్ను మొదట ప్రేమించాడు, తర్వాతనే వీరందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. అది కూడా ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుందో గ్యారంటీ లేదు. ఆ ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందో, ఎంత ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకే ఈ రోజు అర్థం చేసుకోవాల్సిందంటే, నన్ను అందరికంటే మొదటిగా ప్రేమించింది ఎవరు అంటే నా దేవుడు. కాబట్టి ఆ దేవుని ప్రేమని రోజు నువ్వు గుర్తెరగాలి, ఆ దేవుని ప్రేమని రోజు నువ్వు గ్రహించాలి. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? శారీరపరమైన తాత్కాలికమైన భావోద్వేగానికి గురైనటువంటి పనికిమాలిన వ్యర్థమైన ప్రేమలకు ఆకర్షితమై ఇదే సరి అయిన ప్రేమ అనుకుంటాం, ఇదే మంచి ప్రేమ అనుకుంటాం, ఇదే ఏమంటా దీనికంటే గొప్ప ప్రేమ లేదనుకుంటాం. అలా జ్ఞానులు కాబట్టి అలా అనుకుంటున్నారు. దేవుని ప్రేమను ఎరగని కారణాన్ని బట్టి అట్లా అనుకుంటున్నారు. అన్ని ప్రేమల కంటే శ్రేష్టమైన ప్రేమ ఏది? దేవుని ప్రేమ. అన్ని ప్రేమల కంటే మొదటిగా ఉన్న ప్రేమ ఏది? దేవుని ప్రేమ. అన్ని ప్రేమల కంటే నిస్వార్థమైన ప్రేమ ఏది? దేవుని ప్రేమ. అన్ని ప్రేమల కంటే పవిత్రమైన ప్రేమ ఏది? దేవుని ప్రేమ. ఈ రోజు మనుషుల ప్రేమ నీతో పాపాలు చేయిస్తుండొచ్చు, మోసాలు చేయిస్తుండొచ్చు. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వేం చేయి? మీరు ఒకసారి చూసారా? ఇదే తెలంగాణలో సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక ఆమె ఏం చేసింది, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది అబ్బాయి. ఆ అబ్బాయిని ఏం చెప్పిందంట, ఆమెకు ఒక అర్థం మీద కోపం ఉండే. అయితే ఈమెం చెప్పింది, నిజంగా నువ్వు నన్ను ప్రేమించొట్టు అయితే నువ్వు ఆయన గుండెకాయ తీసుకొని రావాలని చెప్పింది. ఈ అమ్మాయి ఏం చెప్పిందట, ఎవరి మీద అయితే కోపం ఉందో, అంటే అంతకుముందు ప్రేమికుడు అన్నట్టు, ఎక్స్ లవర్, ఆయన గుండెకాయ ఏం చేయాలి? ఆయనను చంపి నువ్వేం చేయాలి? గుండెకాయ నాకు చూపిస్తూ నువ్వు నన్ను ప్రేమించినట్టు అనేసరికి ఆయన ప్రేమను నిరూపించుకోవడానికి ఈయన ఏం చేసిండు? వీరుడు పోయి ఆయనను చంపి ఆయన ఛాతీలోంచి గుండె తీసి ఆమె ఫోటోలు పెట్టి ఏం చేసిండు? ఈరోజు అంటే ఈ తాత్కాలికమైన ప్రేమలు, శరీరపరమైన సుఖభోగాలతో కూడిన ప్రేమలు మనతో ఏం చేస్తాయి? నేరాలు ఘోరాలు చేపిస్తాయి, మోసాలు చేపిస్తాయి, అబద్ధాలు చేపిస్తాయి, అనేక రకాల పాపపు క్రియలు చేయిస్తాయి. కానీ దేవుని ప్రేమ ఏం కాదు, పాపం చేయమని చెప్పదు. దేవుని ప్రేమ పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. కాబట్టి అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? మొదటిగా ఉన్న ప్రేమను గుర్తెరగలేదు. అందుకే ఈరోజు అయినా నీకు నిజంగా దేవుని ప్రేమను గుర్తెరిగితే, అందరికంటే ముందుగా తల్లి గర్భంలో రూపించిన దేవుడు, తల్లి గర్భంలో నువ్వు ఉంటుండగా నిన్ను ప్రేమించిన దేవుడు, ఆ గొప్ప ప్రేమను గ్రహిస్తే అప్పుడు నువ్వేమంటా? నేను దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించను అంట. ఎందుకంటే మొదటి ప్రేమ ఆయనే. నన్ను మొదటిగా ప్రేమించింది ఆయనే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? దేవుని నమ్ముకొని కూడా మనం దేన్ని ప్రేమిస్తున్నా? దేవుని కంటే ఎక్కువగా ఏం చేస్తున్నా? అనేకమైన వాటినే ప్రేమిస్తున్నా. అందుకే అలాంటి వారు దేవునితో ఉండటానికి పాత్రులు కారు. ఎందుకు? దేవునికి అసూయ కాదు, ఎందుకంటే దేవుని ప్రేమను గ్రహించిన కారణం బట్టి, దేవుని కంటే ఎక్కువగా నువ్వు వేరే వాటిని లేదా వేరే వారిని ప్రేమించిన కారణం బట్టి నువ్వేమవుతున్నా? అపవిత్రమవుతున్నావు.
వాళ్ళ ప్రేమకు నువ్వు బానిసవయ్యి, లేదా ఆ తాత్కాలికమైన ప్రేమ కోసము నువ్వు అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అక్రమం ఏవేవో చేసి నువ్వు అపవిత్రమై దేవునికి పాత్రమైన జీవితాన్ని కోల్పోతున్నావు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అందరికంటే ముందుగా ప్రేమించింది ఎవరు అంటే దేవుడు. అందరికంటే మొదటిగా నిన్ను ప్రేమించింది ఎవరు అంటే దేవుడు. నీవు కన్ను తెరవక ముందే నిన్ను ప్రేమించేది ఎవరు అంటే దేవుడు. నువ్వు చచ్చేదాకా నిన్ను ప్రేమించేది ఎవరు అంటే దేవుడు. నువ్వు చచ్చిన తర్వాత పరలోకంలో కూడా నిత్యము దేవుని ప్రేమను పొందగలవు. ఈ తాత్కాలికమైన ప్రేమలు ఎంతకాలం ఉంటాయి? మనకి చాలా మంది ఏమంటారు, ప్రేమలు ఎంతసేపు, వాళ్ళ అవసరం ఉన్నంతసేపే ప్రేమగా ఉంటారు. అవసరం తీరిన తర్వాత ప్రేమలు ఉండవు, కోపాలు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, అసహ్యాలు ఉంటాయి, రకరకాల మాటలు ఉంటాయి, సూటిపోటి మాటలు ఉంటాయి, హృదయాన్ని గాయపరిచే మాటలు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా నటన, ప్రేమ పేరు మీద చేసే నటన అని. దేవుడు అలా కాదు. దేవుడు నిన్న ఏ విధంగా నేను ప్రేమించాడు, ఈరోజు అదే విధంగా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ నిన్ను పరిశుద్ధపరుస్తుందే గాని, దేవుని ప్రేమ నిన్ను నీతి న్యాయంగా యథార్థంగా బ్రతకమంటుందే గాని పాపము చేయమని దేవుని ప్రేమ చెప్పదు. మనుషుల ప్రేమ పాపం చేయమంటుంది. మనుషుల ప్రేమ ఏం చేస్తుంది? పాపం చేయమంటుంది. అందుకే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది భార్య ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపించిన రోజులు ఉన్నాయా లేవా? న్యూస్ లో ఎన్ని చూస్తున్నాం. తర్వాత ఏమంట, భర్త అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చంపిస్తున్నాడు. ఎందుకు? ఒకప్పుడు ప్రేమగా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఏమైపోయారు? కొత్త ప్రేమల కోసం ఏమైతున్నారు? పాత ప్రేమను చంపుకుంటున్నారు. ఇది సమాజంలో ఉండే నకిలీ ప్రేమలు. ఇది సమాజంలో ఉండే నకిలీ ప్రేమలు. అందుకే ఒకటి నువ్వు గుర్తుపెట్టి, అందరికంటే ముందుగా దేవుడు నిన్ను ప్రేమించాడనే విషయం నువ్వు గ్రహిస్తే ఈ మోసపు ప్రేమలకు నువ్వేం కావు, ఆకర్షితం. ఈ రోజు నువ్వు చీటికి మాటికి చిన్నదిగా దానికి ఆకర్షితం అవుతున్నావు అంటే అర్థం ఏంటిది? ఆ నిజమైన ప్రేమ, మొదటి ప్రేమ దేవుని ప్రేమ నువ్వు ఇంకా గ్రహించలేదు. దేవుని ప్రేమను గ్రహించావనుకు అప్పుడు ఏమైతుంది? ఎంతమంది ప్రేమ పేరు మీద వచ్చి ఎంత నటించినా నువ్వేం కావు, మోసపోవు. ఈ రోజు వచ్చేయంట కొంచెం కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని కొంచెం కామంతో చూస్తే, కొంచెం మోహంతో చూస్తే, కొంచెం నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని 4 డైలాగులు కొడితే బుట్టిలో పడిపోయేయండి. తర్వాత ఏమంటావు? ఆయన లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా ఆయన ఉండలేడు అంట. తర్వాత చంపి పూడ్చేది కూడా ఆయనే, విషం పెట్టి చంపేది కూడా ఆయనే, ముక్కలు నరికేది కూడా వాళ్ళే. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాలి, మనుషుల ప్రేమ ఏం కాదు, దేవుని ప్రేమతో సాటి అయింది. కాబట్టి ఈరోజు ఒక విశ్వాసిగా నువ్వు ఎవరి ప్రేమను గుర్తెరగాలి? దేవుని ప్రేమ. మొట్టమొదటిగా ఉన్న ప్రేమ ఏంటిది? తల్లి ప్రేమించక ముందే ఎవరు ప్రేమించారు? తండ్రి ప్రేమించక ముందే ఎవరు ప్రేమించారు? అదేనా? భార్య ప్రేమించక ముందు ఎవరు ప్రేమించారు? భర్త ప్రేమించక ముందు ఎవరు ప్రేమించారు? కానీ మనం ఏం చేస్తా? ఆ మొదటిగా ఉన్న ప్రేమ అయినా ఇంకోటి ఏంటంట, దేవుడు ఎంతో ప్రేమించానంట. ఏమంట? దేవుడు ఎంతో ప్రేమించాను. అది సెకండ్ పార్ట్లో మనం చూద్దాం. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? మొదటి ప్రేమను గుర్తెరగాలి. నిన్ను మొదటిగా ప్రేమించింది ఎవరు? ఆ ప్రేమను గుర్తెరిగితే అప్పుడు ఏమవుతుంది? ఈ అశాశ్వతమైన తాత్కాలికమైన ప్రేమలకు నువ్వేంగా ఆకర్షితం. ఎవరు ఎన్నైనా చెప్పని ప్రేమ పేరు మీద ఎంత నటించినా, ఎంత మోసం చేసినా నువ్వు వారు ఏమంట, మాయలో నువ్వు పడవు. అనా? యోసేపుకి ఎవరికి తెలుసు? ఎవరి ప్రేమ తెలుసు? దేవుని ప్రేమ తెలుసు, తండ్రి ప్రేమ, యాకోబు ప్రేమ తెలుసు. యాకోబులో దేవుని ప్రేమ చూశాడు కాబట్టి దేవుని ప్రేమకు గొప్పతనం ఆయనకి తెలుసు. కాబట్టి పోతీఫరు భార్య వచ్చి ప్రేమలో ఒలకపోసినప్పుడు ఆమె మాటల్లో ఏం కాలేదు, ఆయన మాటలకు ఏం కాలేదు, ఆకర్షితం కాలేదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు? శారీరపరమైన తాత్కాలికమైన ప్రేమలే ఎక్కువ కాలం ఉంటుంది అనుకుంటారు. ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఆ ప్రేమ ఎప్పుడు ద్వేషంగా మారుతుందో తెలియదు. ఆ ప్రేమ ఎప్పుడు కక్షగా మారుతుందో తెలియదు. ఒకరోజు ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన చేసే సమయంలో నాకు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఏంటి అంటే, ఆయన ఎవరితో అయితే అంతకుముందు తిరిగాడో వాళ్ళే ఈయనకు చేతపడి చేసి. అంతకుముందు ఏం చేశాడంట? ఎవరితో తిరిగాడు? మంచిగా చట్టాపట్లు వేసుకొని తిరిగాడు. ఎవరితో అయితే ఈయన తిరిగాడో వాళ్ళే ఏం చేశారు ఈయనకు? ఇంకోటి వేరేది కూడా ఉంది కానీ అది పబ్లిక్ లో చెప్పుకునే విషయం కాదు. వాళ్ళే ఈయనకి ఏం చేశారు?
అంటే ఇది ఎంతవరకు నిజమైన ప్రేమ? ఇది ఎంతవరకు వాస్తవికమైన ప్రేమ? ఈరోజు పరిస్థితి భార్య భర్తకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, భర్త భార్యకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, బంధువులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, లేకపోతే ప్రేమించాం. అంటే ఈ ప్రేమ ఎంత ఘోరంగా ఉందో ఒకసారి చూడండి. అందుకే మొదట ఎవరు మనల్ని ప్రేమించారు? దేవుడే మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ఆ ప్రేమని ఈ రోజు నువ్వు గుర్తెరిగితే ఈ లోకములో నువ్వు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికినా నువ్వు ఈ నకిలీ ప్రేమకు నువ్వేం కావు, ఆకర్షితం అంటే నా పెళ్లి చేసుకోవడం కూడా ఏంటంటే అదేంటి, దేవుడు తాత్కాలికంగా పురుషునికి స్త్రీకి ఉన్నటువంటి ఒక బంధాన్ని ఏర్పరిచాడు, కానీ ప్రేమ కొదువే కాదు. దేవుని ప్రేమ ఎవరైతే రుచి చూస్తారో వారికి మనుషుల ప్రేమ కంటే ఏమంట మధురమైనది ఎవరిది? దేవుని ప్రేమ. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు చాలా మంది, తాత్కాలికమైన జీవితాల కోసం ఏం చేస్తారు, తాత్కాలికమైన ప్రేమల కోసం ఎవరి ప్రేమను దేవుని ప్రేమను అనా దేవుని ప్రేమను. అందుకే ఒకసారి చూడండి, తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడంటే చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15:29-30 వచనాలు. లూకా సువార్త 15:29-30 వచనాలు. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువులు వధిస్తామని చెప్పాను. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంట? తండ్రి ప్రేమను విడిచి ఏం చేశాడు? శారీరపరమైన తాత్కాలికమైన ప్రేమల కోసం పోయాడు. ఆయన ఎందుకు తండ్రికి ఆస్తిని పట్టుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు? ఎందుకంటే దూరంగా వెళ్ళిపోతే ఆయన ఏది పడితే అది చేయవచ్చు. అందుకే ఏం చేశాడంట? వేశ్యలతో తిరిగి వ్యభిచారపు క్రియల్లో వచ్చే సంతోషాన్ని, కానీ చివరికి ఆకలితో అలమటించినప్పుడు ఏ వేశ్య వచ్చి అన్నం పెట్టింది? ఏ స్త్రీ వచ్చి అన్నం పెట్టింది? ఎవరన్నా ఆదుకున్నారా? చివరికి ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని ఎవరి దగ్గర రావాల్సి వచ్చింది? దేవుని దగ్గరికి, తండ్రి దగ్గర రావాల్సి వచ్చింది. అలాగే ఎంతమంది అయినా సరే రోజు ప్రేమలోకపోసినా సరే ఆ ప్రేమలు శాశ్వతంగా ఉండేవి కావు. ఆ ప్రేమలు శాశ్వతంగా ఉండేవి. ఈయన దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఏం చేశారు? వైశ్యాలు వచ్చి ఏం చేశారు? సుఖభోగాలు అనుభవించారు, తిన్నారు, తాగారు, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కరువు వచ్చేసరికి ఈయన పందుల మధ్యలో పోయి పందుల పొట్టు తినేంత పరిస్థితి. ఎవరు వచ్చి అయ్యో పాపం అన్న వాళ్ళు లేరు. కాబట్టి ప్రియులారు ఈ రోజు ఏం కావాలి? మొదటి ప్రేమ ఎవరిది? దేవుని. అందుకే ఆయనే మొదట మనలను ప్రేమించెను, ఆయనే మొదట మనలను ఏం చేశాను? ప్రేమించెను. ఆ ప్రేమను నువ్వు గుర్తెరిగితే మిగతా ప్రేమలన్నీ కూడా నీకు ఎట్లా ఉంటాయి? నకిలీవా అసలివా? నకిలీవా అసలివా? నకిలీ దాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక 500 పట్టుకొచ్చిన, ఈ 500ని నేనేం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఈ 500 నోట్ అనుకో, ఈ 500 నోటు నకిలీదని నాకు తెలుసు. ఈ నకిలీ దాన్ని నువ్వు తీసుకోవాలంటే నేనేం చేయాలి? నీకు లేదు ఇది నకిలీది ఉన్నట్టు, లేదన్నా ఇది ఇట్లనే ఉంటది, అట్లనే ఉంటది, ఇది అది ఏదో చెప్పి మొత్తానికి నేనేం చేయాలి? నమ్మి నువ్వు ఆ 500 నోటు తీసుకునేటట్టు చెయ్యాలి. అదే అసలు దానికో ఒకటే మాట అంటే ఏమంటా, అన్న చూసుకో, నువ్వు ఎంత చూసుకున్నా చూసుకో, ఇది నిజమైందే, నమ్మించాల్సిన అవసరం లేదు, వాళ్ళే నమ్ముతారు. అట్లాగే నకిలీ ప్రేమలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? నమ్మిస్తాయి. ఏమంటాయి? నువ్వు చచ్చేదాకా నేను చచ్చేదాకా నువ్వు నీతోటే ఉంటా, లేదా పలాంది ఎన్నో మాటలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం. కానీ తర్వాత ఏమైతుంది? నమ్మి మనం ఏమైపోతాం? వాళ్ళకి అనుకూలంగా మారిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అవసరాన్ని తీరిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తారు? గాలికి వదిలేసి. అంతే కదా. అప్పుడు తప్పిపోయిన కుమారుని దగ్గర డబ్బులు ఉండేసరికి వేశ్యలు ఏమైపోయారు?
దగ్గరకు వచ్చారు, ఆయన దగ్గర ఉన్నవన్నీ తిని తాగేదాకా ఆయనతో ఎంతో ఏమట సుఖభోగాలు అనుభవించి అంతా చేసిన తర్వాత చివరికి ఏమీ లేనప్పుడు ఏం చేశారు? వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు దిక్కయ్యారు? తండ్రి కన్నా తండ్రి దిక్కయ్యారు. అలాగే ఈ రోజు చాలా మంది ఏమైపోతున్నారు? నకిలీ ప్రేమలు. ఈ నకిలీ ప్రేమలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? నిన్నెంతగా ప్రేమిస్తున్నావు చూపియాలని చెప్పు. నా చేయి కోసుకొని ఏం చేస్తా? రక్తం చిందించి చూపిస్తా. ఈ నకిలీ ప్రేమలు ఏం చేస్తాయి? నిన్ను నమ్మించడానికి ప్రయత్నం చేస్తాయి. నువ్వంటే నాకు చాలా ప్రేమ, కానీ తర్వాత ఏమవుతుంది? అదే నకిలీ ప్రేమ ఎంతకాలంలో ఉంటది? అవసరం తీరేంత తర్వాత ఏమవుతుంది? నిన్ను ఎట్టికి వదిలేస్తారు. అందుకే ఈరోజు చాలా మంది నకిలీ ప్రేమలకు ఏమైపోతున్నారు? అసలు ప్రేమ కాదది, నకిలీ ప్రేమ. ఆ నకిలీ ప్రేమ ఎన్నాళ్ళు? కొన్నాళ్ళే. కొంతమంది శరీర సుఖాన్ని చూస్తారు, కొంతమంది నీ ద్వారా వచ్చే డబ్బును చూస్తారు. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫిక్ తెలుసు కదా. హ్యూమన్ ట్రాఫిక్స్ అంటే ఏంది? తీసుకుపోయి అమ్మేయడం. తీసుకుపోయి ఏం చేస్తారు? 1,00,000కో 2,00,000కో లేదా ఎంతో కొంత అమ్మేసి ఏం చేస్తారు? డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది నకిలీ ప్రేమలు. అందుకే ఈ మోసగాలను లేదా ఈ యొక్క నకిలీ ప్రేమను నమ్మి ఏం కావద్దు? మోసపోవద్దు. నన్ను మొదటిగా ప్రేమించింది ఎవరు అంటే అదేట్లా? నన్ను మొదటిగా ప్రేమించింది ఎవరు అంటే దేవుడే. ఆయనే నన్ను మొదటిగా ప్రేమించేవాడు. నా జీవిత కాలమంతా ఆయనే నన్ను ప్రేమించేవాడు. చివరికి నేను చనిపోయి పరలోకానికి వెళ్ళినా కూడా మిగిలేది ఎవరి ప్రేమ? ఆయన ప్రేమే. ఈ బోల్తాలు కొట్టించే మాయ మాటలు, గారడి చేసే ఈ ప్రేమలు ఎంతకాలం ఉండేవి? అందుకే ఈరోజు చాలా మంది భార్య భర్తల బంధాల్లో కూడా ఏం లేదు? ప్రేమ లేదు. ఎందుకు ప్రేమ లేదు? ఎందుకంటే ఏమైపోయింది? ఉన్న ప్రేమ అంతా కరిగి పోయింది. ఇప్పుడు ప్రేమ లేదు అంతా. అందుకే ఇప్పుడు ఏమైతుంది? చూసా, బస్సు ఎప్పుడైనా బ్రేక్ వేసినప్పుడు కురుకురు సౌండ్ వస్తా. ఎందుకంటే ఏం లేదు, గ్రీస్ లేదు. ఏమైపోయింది? డ్రై అయిపోయింది. అట్లాగే ఇప్పుడు ఇంట్లో చాలా కుటుంబాలలో ఏమొస్తుంది? ప్రేమ లేని కారణాన్ని బట్టి ఏమవుతున్నాయి? కురు సౌండ్లు వస్తున్నాయి. ఎందుకో? గొడవలు ఎందుకు అవుతున్నాయి? ప్రేమ లేని కారణం. కొంతమంది ఏమంటారు? మేము కొట్టినాక మళ్ళీ ప్రేమిస్తాం అంటే కాదు. నువ్వు కొట్టిన కొట్టుకి ఇది సక్సే. అప్పుడు ఏం కావాలి? శవాన్ని పట్టుకొని ప్రేమించాలి. ఇక కొట్టిన కొట్టుడికి సస్తే. కొంతమందికి ఎట్లుంటుంది అంటే కొడితే కాలి, దేన్ని కొడుతున్నావు కూడా తెలియదు, ఏమనుకుంటారో ఏమో. టగా కొట్టి అది చేసి ఇది చేసి తర్వాత దేవుని దేవల్ల బతికింది కాబట్టి నడిచిపోయింది. లేకపోతే ఏం చేయాల్సి వస్తుంది? అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు ఏమంటా, చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవరిస్తారు నీకు పెళ్లి? ఎవరిస్తారు? ఒకవేళ నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నేను వచ్చి చెప్తా నీ కూతురు పని కూడా ఏమవుతుంది? గిట్టనే అవుతుంది, జాగ్రత్త అని నేను చెప్తా. అందుకే ఇప్పుడు ఏం చేయాలా? ప్రేమ ఏం కావాలి? భార్య భర్తల మధ్యలో కూడా ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఈ నకిలీ ప్రేమలు ఎక్కువ కాలం నడిచేవి కావు. అందుకే మొదట మనల్ని ప్రేమించింది ఎవరు? గది చెప్పాలి. ఆయనే మొదట మనను ప్రేమించెను. హల్లెలూయా. కాబట్టి మనలను మొదటిగా ప్రేమించిన దేవుణ్ణి మనం ఎరిగినందుకు, ఆయన ప్రేమను మనం తెలుసుకుంటున్నందుకు మనం ఏం కావాలి? సంతోషపడాలి. ఈరోజు ఎంతో మందికి ప్రేమ తెలియక లోకంలో ఏమైతున్నా? తల్లి ప్రేమ లేదు ఎంతో మందికి. తల్లిదండ్రులు లేరు. అసలు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. తర్వాత భార్య భర్తల ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. పిల్లల ప్రేమ. ఎంతో మంది అనాథులుగా బతుకుతున్నారు. వాళ్ళకి అసలు ఏ రకమైన ప్రేమ దొరకలేదు. ఒకవేళ వాళ్లకు దేవుడే వారిని మొదటిగా ప్రేమించాడనే విషయం తెలిస్తే ఈరోజు ఇక్కడ ఎవరు ఏడవటం లేదు, కానీ వాళ్ళైతే బోరు నేడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రేమ యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలుసు. మనకేం తెలుసు? దేవుని ప్రేమ విలువ తెలుసా? దేవుడు నన్ను ప్రేమించాడు, మొదటిగా ఆయనే నన్ను ప్రేమించాడు అనే విషయం తెలిస్తే కళ్ళల్లో ఏం కావాలి? నీళ్ళు. భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తను ఎవరైనా సరే తర్వాతే. మొదట ప్రేమించింది ఎవరు? అనైనా మొదట ఆయన నన్ను ప్రేమించెను. అందుకే ఈ విషయాన్ని ఏం చేయాలి? చక్కగా అర్థం చేసుకోవాలి. తర్వాత రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. అయితే దేవుడు మన ఎడల ఉన్నటువంటి దేవుని ప్రేమ ఏమవుతున్నాడంట? వెల్లడిపరుచుతున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అందరికంటే ముందుగా మనల్ని ప్రేమించి ఆ ప్రేమను లోపల దాచుకోలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆ ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడు. లోకమంతటికి తెలియజేస్తున్నాడు, లోకమా నేను నిన్నింతగా ప్రేమిస్తున్నాను. ఏమంట? నా కుమారుడా, నా కుమార్తె నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, వెల్లడిపరుస్తున్నాను. అంటే దాన్ని ఏం చేస్తున్నాడు? తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతైతే ప్రేమించాడో ఆ ప్రేమంతా దేవుడు ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అనా. దాన్ని రహస్యంగా దేవుడు ఏం చేయలేదు, పెట్టలేదు. దేవుడు తన ప్రేమను ఏం చేయలేదు, రహస్యంగా పెట్టలేదు. ఆ ప్రేమను ఏం చేస్తున్నాడంట? వెల్లడిపరుస్తూ ఉన్నాడు, అందరికీ తెలిసేటట్టుగా చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రార్థనకు వచ్చే వారిలో ఏముండాలి? ప్రార్థనకు వచ్చేవారు దేవుని ప్రేమను గ్రహించాలి. ఎవరైనా దేవుని ప్రార్థనకు వచ్చి దేవుని ప్రేమను గ్రహించటం లేదంటే వాళ్ళు నకిలీ విశ్వాసులు. వారు స్వార్థం కోసం వచ్చారే కానీ దేవుని ప్రేమ కోసం. ఈ రోజు నేను దేవుని బైబిల్ పట్టానంటే, దేవుని సేవ చేస్తున్నానంటే కేవలం ఆయన ప్రేమే. ఈ సేవ ద్వారా నాకేదో వస్తుందనో లేదా నాకేదో లాభం ఉంటుందనో నేను బైబిల్ పట్టలేదు. ఆయన నన్ను ప్రేమించిన ప్రేమను గుర్తెరిగి ఆ ప్రేమను నేను స్వీకరించి ఆ ప్రేమను ఇతరులకు పంచాలనే ఉద్దేశంతో బైబిల్ బట్టి ప్రార్థన మీటింగ్లు పెట్టడానికి కారణం ఏంటిది? నా ద్వారా దేవుని ప్రేమ ఏం కావాలి? ఇతరులు చూడాలి. వాక్యం ద్వారా దేవుని ప్రేమ ఏం కావాలి? వెల్లడిపరచబడాలి. అందరికీ దేవుని ప్రేమ తెలియజేయడానికి ఏమైతున్నా సేవలోనికి రావటం జరిగింది. చాలా మంది సేవలోకి వస్తారు. దేనికి వస్తారు? స్వార్థం కోసం, స్వలాభాల కోసం, తమ అవసరాల కోసం, తమ పేరు ప్రఖ్యాతల కోసం సేవకు వస్తారు. కానీ దేవుని ప్రేమను దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయనను ప్రేమించి నా జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకున్నాను. నా జీవితాన్ని, నా యవన ప్రాయంలో దేవునికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. ప్రభు నీ కోసమే నేను బ్రతుకుతాను, నీ సేవలోనే నేను బ్రతుకుతానని అంకితం చేసుకున్నాను. ఎందుకో ఆయన నన్ను ప్రేమించిన ప్రేమను గుర్తెరిగా. అందుకే ఈరోజు నేను నిజాయితీగా బల్లగుద్ది మరి నేను చెప్పగలను, నా భార్య కంటే ఎక్కువగా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను. నా పిల్లల కంటే ఎక్కువగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాను. నన్ను కన్నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని లోకమంతటికి నేను సారి చెప్పగలను. అలాంటి గుర్తింపు నీకుందా? అలాంటి గుర్తింపు ఉన్న వాళ్ళే నిజమైన క్రైస్తవులు. అలాంటి గుర్తింపు ఉన్న వాళ్ళే నిజంగా దేవుని బిడ్డలు, దేవుని భక్తులు. లేదు, దేవుని ప్రేమను నువ్వు చాటి చెప్పలేనప్పుడు, దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడించలేనప్పుడు, దేవుని ప్రేమను ఇతరులకు చూపలేనప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నువ్వు సరియైన విశ్వాసవి కాదు, నువ్వు నకిలీ. నీలో ఉన్నది నకిలీ ప్రేమ, నీవు కూడా నకిలీ వ్యక్తివి కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఇతరులకు ప్రేమను చూపటం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే లోకమునకు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అలాగే ఈరోజు మనం కూడా ఏం కావాలి? దేవుని ప్రేమను గుర్తెరిగి ఆ ప్రేమను ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు చాటి చెప్పే వారంగా ఉండాలి. స్వార్థపూరితంగా బ్రతికితే నువ్వు దేవుని ప్రేమను ఇతరులకు ఏం చేయలేవు, చెప్పలేవు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? దేవుడు ఏం చేస్తాడు? మన ఎడలో ఉన్నటువంటి ప్రేమను ఏం చేస్తున్నాడంట? వెల్లడిపరుస్తున్నాడు. మన ఎడలో ఉన్నటువంటి ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళొకసారి అదే అందరూ ఒకసారి ఆ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5:8 వచనం ఒకసారి మంచిగా చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు తన ప్రేమను మన ఎడల ఏం చేస్తున్నాడంట? వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? దేవుడు తన ప్రేమను మన ఎడల ఏం చేస్తున్నాడు? వెల్లడి. నీవు ఆయన ప్రేమను గుర్తెరగటమే ఆలస్యం. దేవుని ప్రేమను గుర్తెరిగితే ఆ ప్రేమను బట్టి నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈరోజు దేవుని ప్రేమను ఎరగని కారణాన్ని బట్టి, దేవుని ప్రేమను గుర్తెరగని కారణాన్ని బట్టి, దేవుని ప్రేమ యొక్క శ్రేష్టత తెలియని కారణాన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో నిరాశ. ఎందుకు? కనీ పెంచిన పిల్లలు నన్ను ప్రేమించటం లేదని నిరాశ, నేను కట్టుకున్న నా భార్య నన్ను ప్రేమించటం లేదని నిరాశ, నా భర్త నన్ను ప్రేమించటం లేదని నిరాశ, లేదా నా బంధువులు, నా తోబుట్టువులు నన్ను ప్రేమించటం లేదని నిరాశ. అవునా కాదా?
అదే ఒకవేళ దేవుని ప్రేమను గుర్తెరిగితే, దేవుని ప్రేమను గ్రహించగలిగితే, ఆ ప్రేమలో నీకు ఎల్లప్పుడు ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఎందుకో, ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఏం చేయాలంట? నకిలీ ప్రేమలో నుంచి ఎక్కడికి రావాలి? నిజమైన ప్రేమలోనికి రావాలి, సరి అయిన ప్రేమలోనికి రావాలి, మొట్టమొదటిగా ఉన్న ప్రేమలోనికి రావాలి. ఈ నకిలీ ప్రేమలు నమ్మి ప్రయోజనం లేదు. అలా ఎంతో మంది మోసపోయారు, ఎంతో మంది మోసపోయారు. అలా మోసపోయి ఇప్పుడు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుని ప్రేమ మోసపరిచేది కాదు, దేవుని ప్రేమ మాయ చేసేది కాదు, దేవుని ప్రేమ పాపం చేయించేది కాదు, దేవుని ప్రేమ స్వార్థంతో నింపేది కాదు. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఆ ప్రేమ వల్ల మనకు మేలే కలుగుతుంది. అందుకే దేవుడు మన ఎడలో ఉన్నటువంటి ప్రేమను ఏం చేస్తున్నాడంట? వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అలాగే ఆ ప్రేమ నువ్వు గుర్తెరిగితే ఈరోజు నీ హృదయంలో ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. నీ హృదయంలో ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఎవరు నన్ను ప్రేమించటం లేదనే నిరాశ వెళ్ళిపోతుంది. ఎవరి ప్రేమ నాకు దక్కటం లేదనే ఆ కృంగిపోయే మనసు పోతుంది. గొప్ప ఆనందంతో ఏమంట? ప్రభు నన్ను ప్రేమిస్తున్నా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ రోజు నేను ఎక్కడున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి, నా వారే నన్ను ప్రేమించకపోయినా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నా. మన సొంత వారే మన జీవితంలో కొదువలను చూస్తారు, కొరతలను చూస్తారు, లోపాలను చూస్తారు, లేదా వాళ్ళు మనల్ని ప్రేమించడానికి కండిషన్లు పెడతారు. వాళ్ళకు రోజులు ఉంటాయి, టైం ఉంటుంది. ఏదో ఒక రోజు బుద్ధి పుడితే ప్రేమిస్తా, ఏదో ఒక గడియలో బుద్ధి పుడితే ప్రేమిస్తా. కానీ దేవుని ప్రేమ అలా కాదు. దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? ఇవేమీ లేకుండా నిస్వార్థంగా ప్రేమిస్తుంది. అందుకే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవుడు మొట్టమొదటిగా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమించాడు. రెండవది ఏంటిది? ఆయన ప్రేమ ఏమైతుంది? వెల్లడిపరచబడుతుంది. అయితే ఈరోజు ఆ ప్రేమ నువ్వేం చేయాలి? గుర్తించాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి కారణం నన్ను ఇక్కడికి పంపించడం, నన్ను నీ దగ్గరికి పంపించడమే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాను కారణం. ఒకప్పుడు ఈ లోకాన్ని ప్రేమించి దేవుడు తన కుమారుని ప్రభుని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు తన ప్రేమను చాటి చెప్పడానికి తన సేవకుల్ని నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. మరి సేవకుని దగ్గరకు వచ్చి వాక్యం చెప్పినప్పుడు, లేదా సేవకుడు వచ్చి నీకు వాక్యం మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు ఏం తెలుసుకోవాలి? సేవకుడు జోబులు నింపుకోవడానికి రావట్లేదు, కడుపు నింపుకోవడం రావట్లేదు. దేనికోసం వస్తున్నాడు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను నీకు చాటి చెప్పడానికి, ఆయన వెల్లడించే ఆ ప్రేమను నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపిస్తున్నాడు. అందుకే నేను ప్రార్థనకు వచ్చినప్పుడు ఎలాంటి కండిషను పెట్టను. ఎందుకో ఏమంట? దేవుని ప్రేమను చాటి చెప్పడానికి వచ్చాను, కానీ నా స్వార్థం కోసం నీ దగ్గరికి నేను రావటం లేదు, నా అవసరం కోసం నీ దగ్గరికి నేను రావటం లేదు, నా సుఖభోగాల కోసం నీ దగ్గరికి, లేదా నాకు సంబంధించిన అవసరాల కోసం నీ దగ్గరికి నేను రావటం. దేనికోసం వస్తున్నా? దేవుని ప్రేమను చాటి చెప్పడానికి, దేవుని ప్రేమను ఏం చేయడానికి? చాటి. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నా ద్వారా నీకు తెలియజేసే ప్రేమను నువ్వు గుర్తెరగాలి. దేవుడు నా ద్వారా తెలియజేసే ప్రేమను ఏం కావాలి? గుర్తెరగాలి. అందుకే ప్రియులారు, ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏం చేసుకోవాలి? దేవుని ప్రేమ. మొట్టమొదటిగా ప్రేమించేది ఎవరు? తర్వాత ఆ ప్రేమ ఏమైతుంది? వెల్లడిపరచబడుతుంది. ఏమైతుంది? వెల్లడిపరచబడుతుంది. ఆ ప్రేమ ఏమైతుంది? ఈ మీటింగ్ ద్వారా కూడా దేవుని ప్రేమ ఏమైతుంది? వెల్లడిపరచబడి. ఈ వాక్యం ద్వారా దేవుని ప్రేమ ఏమైతుంది? వెల్లడిపరచబడుతున్న, తెలియపరచబడుతున్న, ప్రకటింపబడుతున్న ప్రేమను ఏం చేయాలి? గుర్తెరగాలి. అందుకే ప్రియులారు, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటానికి నేను సందేహించను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను నీ దగ్గరికి పంపిస్తున్నాడు, నిన్ను నా దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఎందుకు అంటే దేవుని ప్రేమ నువ్వు తెలుసుకోవాలని, దేవుని ప్రేమ నువ్వు తెలుసుకోవాలని. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏం అర్థం చేసుకోవాలి? దేవుని ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. దేవుని ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. సువార్త వలన దేవుడు తన ఏమంటున్నాను? ప్రేమను మనకు వెల్లడిపరుస్తున్నాడు.
2 కొరింథీలు 4:4 ఒకసారి. 2 కొరింథీలు 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అంటే ఇక్కడ ఎవరికైతే దేవుని ప్రేమ ఇంకా ఏం కాదు తెలియదు, వారు ఎందులో ఉంటారు? గుడ్డితనంలోనే. అంటే ఎవరైతే గుడ్డి వారుగా ఉన్నారో వారు దేవుని ప్రేమను ఏం చేయాలంట? గుర్తెరగరు. మరొకసారి అదే వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ లేదా క్రీస్తు ప్రేమ కనపరచు సువార్త ప్రకాశం వారికి ఏం కాదు ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగిస్తుంది? అంటే దేవుని ప్రేమ నువ్వు ఎరగకూడదని సాతాను ఏం చేస్తున్నాడు? అదే దేవుని ప్రేమ నువ్వు తెలుసుకోవద్దు. దేవుని ప్రేమ నువ్వు తెలుసుకుంటే నీకేమైతుంది? నీకు మనోనేత్రాలు తెరవబడతాయి, నీకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ నకిలీ ప్రేమల వెంట పరిగెత్తడం ఏమైతుంది? మానేస్తావు. అందుకే సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమ, వెల్లడిపరచబడుతున్న దేవుని ప్రేమ, ప్రకటింపబడుతున్న దేవుని ప్రేమను నువ్వు గ్రహించకుండానట్లు, దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? నీకు గురుడితనాన్ని, అంటే నీ మనస్సును ఏం చేస్తుంది? పడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని ప్రేమను ఏం చేయలేవు, గ్రహించలేవు. దేవుని ప్రేమను వెల్లడి పరిచినంత మాత్రాన ఏం కాదు, దాన్ని గ్రహించాలంటే ఏం చేయాలి? మనోనేత్రాలు తెరవబడాలి, నీ బుద్ధి తెరవబడాలి, నీ మనస్సు తెరవబడాలి. అది వాస్తవం, నిజమేంటి అబద్ధం ఏంటిది అనేది నీకు తెలియాలి, సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది నీకు తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? బుద్ధి మనోనేత్రాలు తెరవబడాలి. అందుకే ప్రియులారు ఈరోజు అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని ప్రేమను అందరూ ఒకేసారి ఏం చేయలేరు, అర్థము చేసుకోలేకపోవచ్చు. కానీ ఎవరి బుద్ధి అయితే తెరవబడుతున్న వాళ్ళు దేవుని ప్రేమను, దేని ద్వారా? సువార్త వలన ప్రకటింపబడుతున్న దేవుని ప్రేమను గుర్తెరుగుతారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? దేవుని ప్రేమను గుర్తెరగాలి. దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కళ్ళల్లో నీళ్లు తెచ్చుకునే అన్న, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆ మాట ఎవరు చెప్పగలరు? ఈ రోజు నేను అంటాను, ఇక్కడ కూర్చున్న వారందరితో నేను అడుగుతున్నాను, దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు? అసలు దేవుడు నేను ప్రేమిస్తున్నాడా? ఈరోజు చాలా మంది ఏమంటారు? వాళ్ళు అనుకున్నది జరిగితే దేవుడు ప్రేమించినట్టు, లేదా వాళ్ళు అనుకున్నది జరగకపోతే వారి జీవితం లేదనే కష్టాలు వస్తే వాళ్ళు ఏమంటారు? దేవుడు మమ్మల్ని వదిలేసాడు, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తలేడు, దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు, మా ప్రార్థనకు జవాబిస్తలేడు అని దేవుడి మీద తిరగబాటు చేస్తుంటారు. కానీ దేవుని ప్రేమను ఎరిగిన వారు ఎవరు కూడా ఏం చేయరంట? దేవుని ప్రేమను ఎరిగిన వారు ఎవరు కూడా దేవునికి విరోధంగా ఆలోచన చేయనే చేయరు. జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నే రాదు. ఈ రోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇంకా దేవుని ప్రేమ నువ్వేం కాలేదు, గుర్తెరగలేదు. దేవుని సువార్త వలన ప్రకటింపబడుతున్న దేవుని ప్రేమ నువ్వేం కాలేదు, ఇంకా గ్రహించలేదు. దేవుని ప్రేమను గుర్తెరిగితే అప్పుడు ఏమైతుంది? నీ జీవితంలో ప్రశ్న వస్తుందా? ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఎన్ని దుఃఖకరమైన పరిస్థితి ఏది వచ్చినా సరే నువ్వు జీవితంలో ఏం చేస్తా? నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సాతాను వచ్చి అంటుంది, నీ దేవుడు నేను ప్రేమిస్తలేడు. మనుషులు వచ్చి అంటారు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నీ దేవుడు నేను ప్రేమించటం లేదు, అందుకే నీకు ఈ కష్టాలు. అప్పుడు నువ్వేమంటా? గట్టి దృఢమైన స్వరంతో ఏమంటావు? నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ నిశ్చయత ఎవరికి ఉంటుంది? ఆ దృఢత్వం ఎవరికి ఉంటుంది? నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు అందరికంటే ముందుగా ప్రేమించి ఉన్నాడు, నా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడానికి ఆయన చేసిన త్యాగం ఏంటో అందుకే ఆయన చేసిన త్యాగం ఏంటో తర్వాత మనం చూద్దాం. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నా దేవుడు నన్ను ఎంతమందిగా నిశ్చయిత ఉంది? ఈరోజు ఈ ఉదయకాలం మందు ఎంతమందికి నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు? నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే ఆ నిశ్చయిత ఎంతమంది? కష్టాలు వస్తే దేవుడు నేను ప్రేమించినట్ట, రోగాలు వస్తే దేవుడు నేను ప్రేమించినట్ట, లేదా ఏదన్నా ఏమంటా నువ్వు అనుకున్న దానికంటే ప్రతికూలంగా ఏదైనా జరిగితే దేవుడు నేను ప్రేమించినట్ట? దేవుడు మనుషుల ప్రేమతో సమానంగా పోలుస్తున్నావా దేవుని ప్రేమ?
మనుషుల ప్రేమ ఏంటిది? వాళ్ళు నేను ప్రేమిస్తే శారీరకంగా బాగా చూసుకుంటారేమో, శారీరకంగా తిండి పెడతారేమో, శారీరకంగా బట్టలు, శారీరకంగా ఏదన్నా అంటే శారీరకమైన బాగోగులు చూస్తారు. ఎవరు? మనుషులను ప్రేమించినప్పుడు. కానీ దేవుని ప్రేమ శారీరకమైనది కాదు కదా. దేవుడు ఏం చేస్తా? మనుషుల ప్రేమ కంటే అసలు మనుషుల ప్రేమ దేవుని ప్రేమతో సాటి రానే. దేవుడి ఆత్మను ప్రేమించి నీ కోసం ప్రాణత్యాగం చేశాడు, నీ కోసం తన అద్వితీయ కుమారుని పంపించాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన ప్రేమ యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. లోకంలో ఉన్న ప్రేమతో దేవుని ప్రేమను ఏం కావద్దు, కలపొద్దు. నువ్వు శారీరకంగా బాగుండటమే దేవుని ప్రేమకు నిదర్శనం అయితే అలాంటప్పుడు ఏం చేయాలి? మన అందరం శారీరకంగా బాగుండాలి. ఇప్పుడు శారీరకంగా ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నామనో, లేదా అనారోగ్యం చేత బాధపడుతున్నామేమో అననో, లేదా ఇంకా శరీరపరమైన కొన్ని విషయాలు మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించటం లేదనటం మూర్ఖపు ఆలోచన. దేవుని ప్రేమ ఏంటో తెలియని వాళ్ళు అనే మాట. అందుకే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదున్నా సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఎవరంట? దేవుని ప్రేమను గుర్తెరిగిన వారు. దేవుని ప్రేమను గుర్తెరిగిన వారేమంటారు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు నేను ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఏముంటుంది? గట్టి విశ్వాసం. హల్లెలూయా. ఆ విధమైన విశ్వాసంలోనికి, ఆ విధమైన దృఢత్వంలోనికి వచ్చినప్పుడు సాతాను అప్పుడు నేను చూసి భయపడతాడు. సాతాను పప్పులు అప్పుడు ఉడకవు. సాతాను ఎన్ని కుయుక్తి చేసి ఎంత చేసినా అన్నా. అందుకే కొంతమంది ఏమంటాయి, ఓ నీ భర్త నేను ప్రేమించటం లేదు కాబట్టి నువ్వేం కావాలి? చచ్చిపో. నేను తల్లిదండ్రులు ప్రేమిస్తలేరు కాబట్టి నువ్వు చచ్చిపో. అదే దేవుని ప్రేమను గుర్తెరిగితే అప్పుడు నువ్వేమంటా? నేను చావను. ఎవరు ప్రేమిస్తున్నారు? నా భార్య కంటే, నా భర్త కంటే, నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్ల అందరికంటే ఎక్కువగా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను బ్రతికినంత కాలం ఆయన ప్రేమను వెల్లడిపరుస్తా, ఆయన ప్రేమను చాటి చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? చీటికి మాటిగా వాళ్ళు మంచిగా ఉండేసరికి బతకాలని ఆశపడుతుంది, వాళ్ళు కొంచెం కోపంగా చేసేసరికి సావాలని కోరిక పడుతుంది. పొద్దున బతకాలనిపిస్తే సాయంత్రం సావాలనిపిస్తుంది, సాయంత్రం బతకాలనిపిస్తే పొద్దున కల్లా సావాలనిపిస్తుంది. ఈ బతుకుడు సావుల్లోనే రోజంతా గడుపుతున్నావు. అందుకే సంతోషం లేదు, అందుకే ఆనందం లేదు. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ప్రేమను గుర్తెరగా. దేవుని ప్రేమ గుర్తెరిగితే సాతాను వచ్చి ఏం చేస్తాడు? నిన్నెవరు ప్రేమిస్తలేరు, ఈ భూమికి నువ్వు భారం. వాక్యంలో ఎక్కడ ఉన్నా భూమికి నువ్వు భారం అని. కానీ సాతాను వచ్చి అంటది, నువ్వు భూమికి భారం, లేదా వీళ్ళు వచ్చి నువ్వు భూమికి భారం, నువ్వు చచ్చిపో అనేసరికి మనం కూడా ఏమంటాం? అబ్బో నేను భూమికి భారం అయిపోయినా, నేను అందరికి బరువు అయిపోయినా, నేను అందరికి భారం అయిపోయినా కాబట్టి నేనేమైపోతా? దేవుని ప్రేమను గుర్తెరిగిన వ్యక్తి అయితే ఏమంటావు? సైతానా నేనేమైతా? నా దేవుని ప్రేమను వెల్లడిపరుస్తుంది బతుకుతా. ఆయన ప్రేమ ఏంటో నాకు తెలుస్తుంది. నేను బతికినంత కాలం నేను అందరికీ దేవుని ప్రేమను చాటి చెప్పి అదే రోషం నాకుంది. ఎందుకు? నేను బ్రతికినంత కాలం ఏం కావాలి? దేవుని ప్రేమను అందరికీ చాటి చెప్పాలి. ఎంత మంది కళ్ళల్లో నీళ్లు తెచ్చుకునే దేవుని ప్రేమ ఏంటో మీలో నేను చూస్తున్నా. నీలాగా ప్రేమించిన వాళ్ళు నేను ఎక్కడా చూడలేదని ఎంతో మంది అన్నా. కాబట్టి ప్రియులారు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? దేవుని ప్రేమను గుర్తెరిగితే చావాలనిపించదు. ఈ రోజు పరిస్థితి ఏంటిది? కొంచెం ఏదైనా కొంచెం ప్రతికూలంగా ఏదైనా అంటే చచ్చిపోదాం. ఎవరు నిన్ను రెచ్చగొడుతున్నా? సాతాను. బతికితే దేవునికి. అందుకే పౌలు ఏమంటా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నువ్వు బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు బ్రతుకు, ఆయన ప్రేమను వెల్లడిపరచడం కోసం బ్రతుకు, ఆయన ప్రేమను అనుభవిస్తూ ఇతరులకు ఆయన ప్రేమను చూపటం కోసం బ్రతుకు. నువ్వు ఆ దేవుని ప్రేమ కోసం బ్రతుకుతలేవు, దేవుని కోసం బ్రతుకుతలేవు. దేనికోసం? స్వార్థం కోసం. అందుకే నీ స్వార్థం మేరకు, నీ కోరిక మేరకు జరగకపోయేసరికి నీకేమొస్తుంది? నిరాశ వస్తుంది. ఒక విశ్వాసంలో నిరాశ ఉండొచ్చా? ఒక విశ్వాసంలో చావాలని కోరిక ఉండొచ్చా? అందుకే కొంతమంది కోపం వచ్చి బాధ వచ్చి ఏమంటారు? ప్రభా ఈ రాత్రి నేను చచ్చిపోవాలి, పొద్దున కల్లా నేను సూర్యుని చూడొద్దు తండ్రి, నన్ను చంపే. దేవుని అంతకుని చేద్దామనా? దేవుని నువ్వు అంతకుని ఎలాగైపోయా? దేవుని అంతకుని చేయాలి. ఎందుకంటే నువ్వు నన్ను చంపే.
అది ఏమనుకొని ప్రార్థన చేస్తారో తెలియదు. దేవుని ఏమంటా చంపేయమని చెప్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ? నువ్వు బ్రతకాలని, దేవుని కోసం బ్రతకాలని, నీ ద్వారా అనేకులు ఏం కావాలి? దేవుని ప్రేమను చూడాలని దేవుడు కోరుకొని నీకు జీవాన్ని ఇస్తే, లోకములు ఎంతో మంది బతకాలనుకున్నాను కానీ వాళ్ళకి అవకాశం లేదు. నీకు అవకాశం దొరికితే నువ్వేం చేస్తున్నా? అదే ఒకవేళ నీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు బ్రతికి దేవుని ప్రేమను చాటి చెప్పేవాళ్ళే. మీరు నువ్వేం చేస్తున్నా? వాళ్ళకి లేని అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నీకు వయసుని ఇచ్చాడు, నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు బ్రతికి దేవుని కోసమేంగా సాక్షిగా ఉండు. దేవుని యొక్క ప్రేమని ఇతరులకు ఏం చేయాలా? చాటి చెప్పాలా. అది రోషం అంటే, అదే పట్టుదల అంటే, అది విశ్వాస జీవితం అంటే. అంతేగాని ఏమంటే కొంచెం ఏదన్నా సరిగ్గా నేను చచ్చిపోతా నువ్వు బాగుండు, నువ్వు మంచిగా ఉండటం కోసం నేను చచ్చిపోతా. అర్థమవుతుందా? అట్లా ఎంతమంది చచ్చిపోతారు తెలుసా? చచ్చిపోతామని పోయి భయపెట్టేయడానికి పోయి ఏం చేశారు? వాళ్ళు నిజంగా చచ్చిపోదామని లేరు, భయపెట్టిద్దామని పోయారు. పోయి ఉడేసుకునేసరికి అది ఏమైపోయినాయి, పట్టేసి కథం. అట్లా ఎంతో మంది ఏమైపోయారు. నేను కాల్చుకుంటాను, గ్యాస్ ఉన్న పోసుకున్నారు. ఏమంటా అంటించుకుంటా అనేసరికి అది అంటుకుంటుందని అనుకోలేదు. ఎట్లా అనేసరికి ఇట్లా బగ్గుమని అంటుకొని గాలి బూడిదైపోయాయి. అట్లా ఎంత మంది నేను దుంకుతా, ఎవరన్నా వచ్చి తీస్తారేమో అనుకుంటారు. దుంకేసరికి ఎవరు రాలే, మునిగి తెచ్చారు. కాబట్టి చావు పాట పాడేది ఎవరు? దేవుని ప్రేమను ఎరగని వారు. దేవుని ప్రేమను ఎరిగిన వారు ఏమంటారు? ప్రభు బ్రతికితే నీ కోసమే, ఈ జీవితం నీకు అంకితం, ఈ శేష జీవితం నీకు అంకితం, ఈ వయసు నీకు అంకితం, ఈ నా కుటుంబం నీకు అంకితం. ఇదిగో మేము నీ కోసం బ్రతుకుతాం, నీ నామాన్ని ప్రచురించడానికి, నీ ప్రేమని ఇతరులకు చెప్పడానికి మేము బ్రతుకుతాం. హల్లెలూయా. ఆ విధమైన సమర్పణ చేసుకుంటారు చూడు. దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళెవరు? దేవుని ప్రేమను ఎరిగిన వారు. అందుకే సాతాను కూడా ఏమంటాడు? దేవుని ప్రేమను తెలుసుకోకుండా, ఆయన సువార్త వలన, ఆయన వాక్యం ద్వారా దేవుని ప్రేమ నీకు తెలియకుండా నిన్ను ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ప్రార్థనకు ముందు ఏదో ఒకటి కిరికిరి, అది ఎందుకో నీ మనసు పాడైపోవాలి. కుదటగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటే నువ్వు వాక్యం వింటే నీకేమైతుంది? దేవుని ప్రేమ తెలుస్తుంది, దేవుని కార్యమైన నీ జీవితం. అందుకే మీటింగ్కి ముందే గడబడవుతుంది. ఎవరు చేస్తున్న పని అది? సాతాను. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలా. ఇదిగో మీటింగ్ పోయే ముందు గడబడవుతుంది కాబట్టి నా నోరు నేను కట్టుకోవాలి, నేను జాగ్రత్తగా మెసులుకోవాలి, నేను వెనక ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. మా మధ్యలో ఏం కావద్దు, మా మనసులు పాడయ్యే పనులు చెయ్యొద్దు. కానీ మేమేం చేస్తాం? మీటింగ్ ముందే చొర్రు బుర్రు అనేసరికి ఏమైంది? మంట అనుకోదా అన్న? మంట అనుకునేసరికి మైండ్ ఏమైపోయింది? డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు ప్రార్థనలో కూర్చోలేక, ప్రార్థన నుంచి లేచి పోలేక, ప్రార్థన నుంచి లేచిపోతే పాస్టర్ పట్టుకుంటాడు, ప్రార్థనలో కూర్చుంటే విన వాక్యం బుర్రకెక్కరు. అందుకే వీళ్ళు ఏంటని వస్తారు. అందుకే నేను ఏం చేస్తా చూసేసరికి ఎవరు ఎక్కువ తలుపుతారు చూడు, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను నమ్మేయడానికి ప్రయత్నం. వీళ్ళు నాన్ సింక్ లో ఏం చేస్తారు? వాక్యం ఒకటి వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు? తలుపుతారు. అంటే ఇంటానా నువ్వు చెప్పుకుంటూ పోతా ఉండేవు, నేను ఇంటానా అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? డ్రామా చేస్తారు. నువ్వు నిజంగా వాక్యం వినేది లేదు, ఏమైపోతావు? నీ ఫేస్ లోనే తెలిసిపోతావు. నువ్వు వినే ఎంత శ్రద్ధగా వింటున్నావు. ఇప్పుడు వింటున్నావా? నువ్వు మొక్కం దాన్ని ఇట్లా పెట్టి చూసినా కానీ నువ్వు మైండ్ ఆబ్సెంట్ అయ్యే సంగతి నాకు క్లియర్ గా. ఆ గ్లిచ్ అంటారు కదా, అట్లా కరకరకాయ మొత్తం ఏమైపోతుంది? బ్రేకులు. ఆ పదం అర్థమైతే ఈ పదం అర్థం కాదు, ఈ పదం అర్థమైతే ఆ పదం అర్థం కాదు. ఇక్కడే కూర్చుంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. అందుకే సైతాన్ ఏమంటది? నీకు వాక్యం అర్థం కాకుండా, దేవుని ప్రేమ తెలుసుకోకుండా ఏం చేయాలా? డిస్టర్బ్ చేయాలా. అందుకే సాతాను ప్రయత్నం ఏంది? నిన్ను గుడ్డివానిగానే ఉంచాలి, దేవుని ప్రేమను గ్రహించే వ్యక్తిగా నిన్ను. అందుకే దేవుని ప్రేమ ఎవరైతే గ్రహిస్తారో వారిలో గొప్ప ఆనందం కలుగుతారు. నిరాశ రావడానికి కారణం ఏంటిది? నకిలీ ప్రేమలే నిరాశను తీసుకొస్తాయి. అసలు ప్రేమ అది చెప్పా. అసలు ప్రేమ ఏం చేస్తుంది? వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా నేను వాళ్ళను ప్రేమిస్తాను. ఈ నకిలీ ప్రేమ ఏం చేస్తుంది? వాళ్ళు నన్ను ప్రేమిస్తే నేను బరాబర్ తక్కట్లో జోకి, వాళ్ళు చారానైతే నేను చారానే ప్రేమిస్తా, దానికంటే ఎక్కువ ప్రేమించా. ఎందుకంటే నా ప్రేమ ఫ్రీ కాదు. వాళ్ళు చారానైతే చారానే ఇస్తా, బారానైతే బారాన్ని ఇస్తా. వాళ్ళు ప్రేమించలేదనుకోండి, నేను కూడా ప్రేమించా. వాళ్ళు మాట్లాడకపోతే నేను మాట్లాడా. వాళ్ళు నాతో రఫ్గా నేను కూడా రఫ్గా ప్రవర్తిస్తా. నేనేం తక్కువ అనా? దేవుని ప్రేమ అట్లుంటుందా?
దేవుని ప్రేమ అట్లుంటే ఏమవుతుంది? మనం బతకగలమా? మనం చేసినట్టు దేవుడు మనతో చేస్తే ఉండగలమా? ఎప్పుడన్నా ఒక్క క్షణమైన ఉండగలమా? కాబట్టి దేవుని నుంచి మనం నేర్చుకునేది ఏంటిది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ద్వారా ఏం కావాలి? మనందరం కూడా ఏం కావాలి చెప్పాలా? ఏం కావాలి? నిండుకోవాలి. అందుకే దేవుని ప్రేమ మనం ఏం చేస్తుందంట? దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? వెల్లడిపరచబడుతుంది. అందుకే ప్రతి మీటింగ్ ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? తన ప్రేమను తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మొన్న కొత్తగా ఒక సిస్టర్ ఆ కుటుంబం వచ్చింది. వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గర పోయి ఆమె పదే పదే నా ముఖం పట్టుకొని అంటది, పాస్టరు నువ్వు ఏది ఆశించకుండా సేవ చేస్తుంది, ఏది ఆశించకుండా సేవ చేస్తుంది. ఆమె ఎంతో చదువుకుని ఎంతో మంది పాస్టర్లు చూసింది. ఆమె ఒకటే అంటది, నువ్వేది ఆశించకుండా ఏం చేస్తా సేవ. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా పోయేటప్పుడు ఏం చేస్తా ఏది ఆశించకుండా కేవలం దేవుని ప్రేమ చూపించడానికే పోతా. కేవలం దేవుని ప్రేమ చూపించడానికే అర్థమవుతుందా? అందుకే కానీ ఎవరైనా ఆశ చూపించడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తా? కొంచెం కట్ చేసుకుంటాం. ఎందుకంటే నాకు ఆశలు వద్దు. ఎందుకు? ప్రేమ కావాలంటే అంత ప్రేమ అయినా చూపిస్తాం. అందుకే ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని ప్రేమ వెల్లడిపరచబడుతుంది. ఆ ప్రేమను ఈరోజు ఏం కావాలి? గ్రహించాలి. దేవుని అగాప ప్రేమను ఈరోజు ఏం కావాలి? గ్రహించాలి. ఆ ప్రేమను గ్రహించిన వారు ఏముంటది? అందుకే ఈరోజు నీలో నిరాశ ఉండొచ్చు. ఆ నిరాశ అంతా ఈరోజు ఏమైపోవాలి? కొట్టుకు వరదలో ఎట్లయితే చెట్లు ఏవైతే అంతా చెత్త చెదర అట్లా నీలో ఉన్న నిరాశ అంతా దుఃఖమంతా ఏమైపోవాలి? పోతుందా? దేవుని ప్రేమ ప్రవాహం వంటిది. ఆ ప్రేమలో ఏముంటది? చెత్త చెదారం అంతా కొట్టుకుపోవాలి. ఈ రోజు నీలో నిరాశ అనేదే ఉండకూడదు. దేని విషయం గురించిన నిరాశ. మనకి ఇప్పుడు నేను కూడా ఎప్పుడన్నా ఏమంటావు ప్రార్థనకు వచ్చేమంటావు, ఇగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా కానీ మీరు నన్ను ప్రేమిస్తలేరు, విశ్వాసులకు నేను అంటే ప్రేమే లేదు అని ఎప్పుడన్నా నేర్చినా? ఎందుకంటే మీరు నన్ను ప్రేమించకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మీకు మేలే చేస్తా, మీకు దేవుని ప్రేమ చూపుతా. అది నా నిర్ణయం, అది నా సమర్పణ. ఈ రోజు ఈయన ప్రేమిస్తున్నాడు కదా కాబట్టి ఏం చేస్తా? సంబరపడిపోయి రేపటి దినాన్ని ప్రేమించకపోతే బాధపడు. అందుకే ఈరోజు ఏం కావాలంట చెప్పాలి? ఏం చేయాలి? దేవుని ప్రేమను గుర్తెరగాలి. హల్లెలూయా. దేవుని ప్రేమను గుర్తెరిగిన వాళ్ళు ఏమైతారు? ఈరోజు ఏం పోతుంది? నిరాశ, దుఃఖము, బాధ అన్ని ఈ నకిలీ ప్రేమలకు ఆకర్షితం కావచ్చు. ఎవరైనా సరే, మళ్ళీ చెప్తా, ఎవరైనా ఏమంటారు? నకిలీ ప్రేమతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తే నమ్మొద్దు. నువ్వు కూడా ఒకరిని నమ్మించడానికి ప్రయత్నం చేద్దు. నువ్వు నిజాయితీగా దేవుని ప్రేమను బట్టి నువ్వు ప్రేమించు. ఆ ప్రేమ విలువేంటో వాళ్ళు తెలుసుకుంటారు. ఆ ప్రేమ విలువేంటో వాళ్ళు తెలుసుకుంటారు. దేవుని ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. నీ బాధ్యత మేరకు నువ్వు చేయి. నీ బాధ్యత మేరకు నువ్వు చేయి. నువ్వు చూపి ప్రేమ. అందుకే ఏమంట పాట ఉందా? ఏం పాట? ప్రేమ యేసుని ప్రేమ మర్చిపోయేదా? ఉందా పాట? ప్రేమ యేసుని ప్రేమ ఏమంట? అది ఏం కాదంట, భూమి అందించదు. అది శాశ్వతమైన ప్రేమ, ఎన్నటికి ఏం కాదంట, మారనే ప్రేమ. ఆ ప్రేమను మనం ఏం చేయాలి? ఈరోజు ఆ ప్రేమను గ్రహించాలి. అందుకే ఆ ప్రేమను గ్రహిస్తూ ఏం చేయాలి? సమస్త విధమైన నిరాశను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకే మీలో ఏ రకమైన నిరాశ ఉన్నా సరే, నీలో ఏ నిరాశ ఉందో, ఏ రకంగా నువ్వు దుఃఖపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి నీలో ఉన్న నిరాశను తొలగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే పరిష్కారం ఏంటి? దేవుని ప్రేమ. పరిష్కారం ఏంటి? రోజుకి నిరాశ ఎక్కువైతుందా తక్కువైతుందా? నిజంగా చెప్పండి. నిరాశ ఎక్కువైతుందా తక్కువైతుందా? మా అమ్మ నాతో మంచిగా ప్రవర్తిస్తలేదు, మా అమ్మ డబ్బుల మనిషి, మా నాన్న డబ్బుల మనిషి, మా ఆయన అంత స్వార్థపరుడు. ఇదేనా ఏడుపు? వాళ్ళు ఎట్లాంటి మనుషులైనా సరే నువ్వు దేవుని మనిషి అయితే నువ్వేం చేయి? ప్రేమ చూపియా. ప్రేమ యేసుని ప్రేమ, కరగని మారని ప్రేమ.
కాబట్టి అందుకే ఆ ప్రేమను చూపించడంలోనే నువ్వేం చెయ్యాలి. ఎదుటి వ్యక్తిని తప్పుపడుతున్నావు అంటే అర్థం ఏంటిది? నీలో దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఉందనుకో అప్పుడు ఏమైద్దో ఏమంట ఆ? నిరాశపడం, ఇంకోటి వారి మీద కంప్లైంట్ కూడా. కానీ ఇప్పుడు ఏముంది? పైసలు తే పైసలు తే అనేసరికి మనం ఏమంటాం? ఓ ఇక ముఖమంతా మార్చుకొని ఏమంటాం? చూసినావా, నాకంటే ఎక్కువ డబ్బులే ప్రేమిస్తుంది అలా. పైసలు అడిగితే డబ్బులు ప్రేమించినట. నా బిడ్డ అన్నం తిందుదా అనగానే అప్పుడేమో నీ మీద ప్రేమ కనిపిస్తుంది. పైసలు అడిగితే వాళ్ళ అవసరాన్ని బట్టి పైసలు అడిగినాను. అడిగితే ఏం కావాలి? డబ్బుని ప్రేమించినట. మరి నువ్వు అడిగిన రోజులు లేవా? మరి నువ్వు అడిగినప్పుడు నువ్వు డబ్బుని ప్రేమించినట్టు అని వాళ్ళు అనుకున్నారా? కాబట్టి ఎప్పుడు కూడా ఏం కావద్దు, మనిషి బంధాన్ని ఏం కావద్దు, దేంతో పోల్చొద్దు. ప్రేమనే ఉన్నా. ప్రేమ డబ్బు సమానం ఎన్నడూ కాలేదు. డబ్బులు లేకపోయినా ప్రేమ ఉంటది. అర్థమవుతుందా? ప్రేమ లేకుండా డబ్బులున్నా కానీ అది ఎందుకు విలువ? అందుకే ఈరోజు ఏం కావాలి? ఎవరి మీద కంప్లైంట్స్ వద్దు. అందుకే కంప్లైంట్స్ అన్ని ఇప్పుడు నీ దగ్గర ఏముంది బాబు? ఏదైనా కంప్లైంట్, ఏదైనా బాబుకి ఏదైనా కంప్లైంట్, బాబు ఏమున్నాయి కంప్లైంట్స్, ఏమున్నాయి చెప్పు అనేసరికి మనకేముంటుంది? పెద్ద ఏముంటది? వైట్ పేపర్ లేవా బాబు? ఏమాడు ఎంత పెద్ద ఉన్నాయి? పెద్ద కంప్లైంట్లు. ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి? అత్త గురించి కంప్లైంటే, మామ గురించి కంప్లైంటే, నాన్న గురించి కంప్లైంటే, తల్లి గురించి కంప్లైంటే, భర్త గురించి, ఈవెన్ పుట్ట పిల్లల మీద కూడా కంప్లైంట్లే. కంప్లైంట్లు. ఈ కంప్లైంట్లు అన్ని ఈరోజు ఏమైపోవాలి? దేవుని ప్రేమతో నిండుకొని ఏం చేయాలి? ఆ కంప్లైంట్ల చిట్టి మొత్తం ఏం చేయాలి? చింపేసి ఏమనాలా? నాకు వద్దు ఈ కంప్లైంట్లు. నేను వాళ్ళ తప్పు పట్టడం కాదు, వాళ్ళని నేనేం చేయాలి? వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా నేను వాళ్ళను ప్రేమిస్తా. హల్లెలూయా. ఆ విధమైన సమర్పణలోనికి అప్పుడు చూడు ఎంత ఆనందం ఉంటుందో. అప్పుడు వాళ్ళు నిన్ను చూసినప్పుడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది, వాళ్ళు నువ్వు చూసినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ముఖం చూస్తాం, చూడంగానే బా ఈ ముఖం పొద్దున్నే చూడాల్సి వచ్చింది. ఈ ముఖం చూడు ఎట్టుందో. ఆ ముఖాన్ని నేను ఎందుకు చూస్తుందో ఏమో. ఈ రోజంతా శనే. దేవుని బిడ్డలకు శని ఉంటుందా? గ్రహాలు ఉంటాయా? కానీ మనం ఏం చేస్తాం? అందుకే ఆ రోజు ఏదో ఒకటి అవుతుంది. కాయేసరికి ఎందుకైంది? వాళ్ళ ముఖం చూసినందుకు అయింది. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని ఫస్ట్ ఏం చూడాలనుకుంటారు? చూస్తే వాళ్ళ ముఖాలు చూసుకుంటారు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి ఇష్టమైందా అని చూస్తారు. అవునా కదా? అవన్నీ సినిమాలో బాగుంటాయి, నిజ జీవితంలో ఏముండవు. అందుకే ఇప్పుడు ఏమంట? కంప్లైంట్ల చిట్టి ఏం చేయాలి? చింపేయాలా? ఇంకో పేపర్ చింపాలా వద్దా? ఈ బుక్ అంతా అయిపోతుంది. కంప్లైంట్ల చిట్టి మొత్తం ఏం కావాలి? చింపేయాలి. ఎందుకు చింపేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. నాకు కూడా ఎప్పుడైనా అనిపిస్తుంది, కొంతమంది విశ్వాసాలు అటు ఇటు చేసినప్పుడు కొంత నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు నాకు ఒకటే అర్థమవుతుంది, ప్రేమ తగ్గింది అంటే ప్రేమ నాకు ఇంకా కావాలి, నాలో ఇంకా ప్రేమ ఏం కావాలి. అందుకే నేనేం చేస్తా? నెమ్మదిగా ప్రేమ నింపుకున్నాం అనుకో, ఇక వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ ఉండదు, వాళ్ళ మీద ఎటువంటి ఫిర్యాదు ఉండదు. వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా సరే, వాక్యానికి భిన్నంగా ఏదన్నా ఉంటే ఏం చేస్తాం? కోపం ఎందుకు చేస్తాము? ప్రేమిస్తున్నందుకే సరి చేస్తాం. ఎందుకంటే నేను ఒక పాస్టర్ని కాబట్టి మీ ఆత్మని గురించి నా లెక్క చెప్పాల్సింది కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంటుంది. అందుకే ఈరోజు ఏం కావాలి? నిరాశ అంతా పోవాలి, కంప్లైంట్ల చిట్టి చింపేద్దామా లేకపోతే ఏం చేద్దాం? కంప్లైంట్ల చిట్టి మొత్తం చింపేసి ఏం కావాలి? ప్రేమ. అందుకే ఏమన్నారు? వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా నేను మాత్రం వాళ్ళతో ప్రేమగానే ఉంటా. ఏది గొప్ప? ప్రేమగా ఉండటం గొప్ప, లేదా వాళ్ళు ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించడం గొప్ప? అందుకే ప్రేమగా ఉండాలి. వాళ్ళు కోపం చేసినా మనం ఏం కావాలి? ప్రేమతో మాట్లాడాలి. ఒకసారి కోపం, రెండోసారి కోపం, మూడోసారి వాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది. నేను ఇంత కోపం చేస్తుంటే, నేను ఇంత చిరాకు పడుతుంటే వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారేంటి అని వాళ్ళకే పుట్టేస్తుంది. అందుకే ఈరోజు మన మధ్యలో ఏముండాలి? కుటుంబాలలో ఏముండాలి? వ్యక్తిగతంగా ఏముండాలి? అందరి మధ్యలో ఏముండాలి? దేవుని ప్రేమ. అందుకే ఆయనే మొదట ప్రేమించును, ఆ ప్రేమ ఏమవుతుందంట? వెల్లడిపరచబడుతుంది. ఆ ప్రేమని ఈరోజు గ్రహించి ఆ ప్రేమను మనం ఏం కావాలి? కలిగి ముందుకు సాగాలి. 37 పాత నెంబర్ 37.
ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలల వలె కరిగిపోవును. కన్నా బిడ్డల ప్రేమ కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది లేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. వాడిపోయి రాలును త్వరలో, మోడులా ఎన్నాడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు నా యేసుని మా ప్రేమ. యేసుని ప్రేమ, నది ఎవ్వరు నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. బంధుమిత్రులయందు వెలుగుతున్న ప్రేమ దీపము. బంధుమిత్రులయందు వెలుగుతున్న ప్రేమ దీపము. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఎన్నాడెన్నడు మారనిదే నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది
నా యేసుని ఓ ఎన్నాడెన్నడు వేరనిది నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు ఈ నిజము దీనిని నమ్ము అది భుయందించలేనిది నిజము దీనిని నమ్ము అది నేనిది నరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు కరిగిపోను ప్రేమలన్నీ స్థిరము కాదు కరిగిపోను యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు హల్లెలూయా ఓ యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఎన్నాడెన్నాడు నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వేరనిది నా యేసుని ఎన్నాడెన్నడు వేరనిది నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు లేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది నరలోని ప్రేమలన్నీ స్థిరముగా కరిగిపోను నరలోని స్థిరముగా కరిగిపోను క్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు హల్లెలూయా యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అదే ఎవ్వరు నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది నిజము దీనిని నమ్ము అది భువిన లేనిది నిజము దీనిని నమ్ము అది హింసలేనిది నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది నిజము అది భువి అందించలేనిది నిజము అది భువి అందించలేనిది. ప్రార్థన చేసుకున్నాం అందరూ మోకాల మీదకి లేచి నిలబడగలిగితే లేచి నిలబడి నూతన సమర్పణ చేసుకున్నా నూతన ఈరోజు దేవుని ప్రేమను ఎంతమంది గ్రహించగలుగుతున్నా
ప్రియ సహోదరి సహోదరుడా, నీ తల్లి నిన్ను ప్రేమించక ముందే, నీ తల్లి నిన్ను ముద్దాడక ముందే, చిన్న పశు కందువైన నిన్ను తన చేతిలో తీసుకొని నీకు ముద్దు పెట్టక ముందే నీ దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. నీ తండ్రి నీకు ఫ్రాకు గాని, నీకు బట్టలు చిన్న పసికందుగా ఉన్న నీకు మొదటిసారి బట్టలు తొడగక ముందే ఆయన నిన్ను ప్రేమించున్నాడు. నీవు తల్లి గర్భంలో రూపింపబడుతున్నప్పుడు ఆయన నిన్ను రూపించడమే కాకుండా తన ప్రేమతో నీకు రూపాన్ని ఇచ్చున్నాడు, తన ప్రేమను నీకు చూపించున్నాడు. ఆ మొదటి ప్రేమ, ఆయన ప్రేమే మొదటి ప్రేమ, ఆయన ప్రేమే మొదటి ప్రేమ, ఆయన ప్రేమే మొదటి ప్రేమ. ఆ ప్రేమని రోజు నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆ ప్రేమని రోజు గ్రహించగలుగుతున్నావా? ఒకప్పుడు నిన్ను ప్రేమించిన నీ భార్య ఈ రోజు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ ఆయన నువ్వు పుట్టక ముందే ప్రేమించాడు, నువ్వు పుట్టిన తర్వాత కూడా ప్రేమించాడు, ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చచ్చేంత వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో ఏ కొరత లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆ నిత్యము శాశ్వతంగా ఉండే నిస్వార్థమైన ప్రేమ ఈ రోజు నువ్వు గ్రహించగలిగితే నిరాశను విడిచిపెట్టు, ఆ దుఃఖాన్ని వదిలిపెట్టు, ఆ బాధను విడిచిపెట్టు. ప్రేమించుని వారి మీద చేదుతనాలు మానుకో, ప్రేమించుని వారి మీద ద్వేషాలు పగలు పెట్టుకోవడం మానుకో. దేవా, నువ్వు నన్ను ప్రేమించావు, నీ ప్రేమ గొప్పది తండ్రి. నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ ఎంత నాయన, నీ ప్రేమ ముందు తండ్రి ప్రేమ ఎంత నాయన, నీ ప్రేమ ముందు భార్య ప్రేమ ఎంత నాయన, నీ ప్రేమ ముందు భర్త ప్రేమ ఎంత నాయన, నీ ప్రేమ ముందు కని పెంచిన పిల్లల ప్రేమ ఎంత. అమ్మా, ఈ రోజు నీ పిల్లలు నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారేమో, నిన్ను ప్రేమిస్తున్నారేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు పెద్ద అయినాక ఈ ప్రేమ నీ మీద చూపలేరు. వారు పెద్ద అయినాక ఈ ప్రేమని చూపలేరు. ఇది జీవిత సత్యం. అనంత వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రేమిస్తుండొచ్చు, లేదా పిల్లలు ఏమీ తెలియని అమాయకులు కాబట్టి కేవలం నీ ప్రేమే వారికి తెలుసు కాబట్టి నేను ప్రేమిస్తున్నారేమో. వారు పెద్ద అయినాక ఇతర ప్రేమలు వారికి పరిచయం అవుతాయి, ఇతర ప్రేమలు వారికి పరిచయం అవుతాయి. అప్పుడు నీ ప్రేమ కంటే ఆ ప్రేమ గొప్పది అనుకొని పోతారు. నీ ప్రేమ కంటే ఆ ప్రేమలే గొప్పవని వెళ్ళిపోతారు, నిన్ను విడిచిపోతారు. నువ్వు తిన్నది ఉన్నది కూడా పట్టించుకోకుండా పోతారు. ఇది సత్యము, ఇది నిజము. కాబట్టి అన్ని వేళల మార్పు చెందని ప్రేమ నీ దేవుని ప్రేమ, అన్ని వేళల మార్పు చెందని ప్రేమ నీ దేవుని ప్రేమ. ఆయన ప్రేమ వెల్లడిపరుస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమ నీకు చూపిస్తూ ఉన్నా, మీటింగ్ లోకి నడిపించి వాక్యాల ద్వారా తన ప్రేమ నీకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మరి ఆయన ప్రేమ నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆ ప్రేమను కలిగిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? నిరాశను విడిచిపెట్టు, ఇతరుల మీద ఫిర్యాదులు చేయటం మానుకో. ప్రభు, ఎవరు నన్ను ప్రేమించకపోయినా నేను వారిని ప్రేమిస్తాను. వారు నన్ను ద్వేషించినా నేను వారికి నీ ప్రేమ చూపిస్తాను. వారు నన్ను దూషించినా నేను వారికి ప్రేమ చూపిస్తాను. వారు నన్ను హింసించినా నేను వారికి ప్రేమ చూపిస్తాను. అది ఒక నిజమైన విశ్వాసి ఉన్నటువంటి సమర్పణ. నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించలేకపోతే పరాయి వారిని ఎలా నువ్వు ప్రేమించగలవు? నిన్ను హింసించే వారిని ఎలా నువ్వు ప్రేమించగలవు? కనీస వారికి ఉన్న కొద్దిపాటి ప్రేమ నీకు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను కూడా నువ్వు అర్థం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో. కాబట్టి ఈ రోజు ఉదయకాలమందు ఎంతమంది అంటారు, ప్రభు నాకు నీ ప్రేమ కావాలి, ఇదిగో నీ ప్రేమ నేను గుర్తెరుగుతున్నా. దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ బుద్ధిని మనోనేతరాలు తెరవబడును కాక. దురాత్మ శక్తులు నీ బుద్ధిని బట్టి దేవుని ప్రేమను గ్రహించకుండా శారీరపరమైన నకిలీ ప్రేమల్లో నేను ముంచుదామని చూస్తూ ఉన్నాయి. వాటి నుంచి నీకు విడుదల కలుగును గాక యేసుక్రీస్తునామమున. హల్లెలూయా. మనుషుల్లో ఎవరు కూడా నీకు ఇవ్వనిది దేవుని ప్రేమ. ఎక్కడ వెతికినా కూడా దేవుని ప్రేమ నీకు దొరకదు. ఎవరి దగ్గర కూడా దేవుని ప్రేమ, కేవలము దేవుని ప్రేమతో నిండుకున్న దేవుని బిడ్డల దగ్గర దేవుని ప్రేమ ఉంటుంది. అందుకే నేను కేవలం మీకు దేవుని ప్రేమే చూపించాలనుకుంటున్నాను. అందుకే ఏది ఆశించకుండా, ఏది కోరకుండా, కేవలము మీకు దేవుని ప్రేమను చాటి చెప్పుటకు, దేవుని వాక్యాన్ని మీకు చెప్పి మిమ్మల్ని దేవునికి దగ్గర చేయుటకి మీ వద్దకు వస్తున్నా. అందుకే ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో నూతన సమర్పణ చేసుకున్నా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ మాటల చేత మన మధ్యలో ఉన్నటువంటి యాకోబు ప్రార్థన చేస్తారు. గట్టిగా ప్రార్థన.
ఆమె పరిశుద్ధుల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. అద్భుత రీతిగా ఈ విధంగా ఇక్కడికి నడిపించున్నాను నాయన. మేమందరం కూడా నీ వాక్కును వినే భాగ్యాన్ని ఇచ్చాం. నీ ప్రేమని ఈ రోజు గుర్తెరగటానికి నువ్వు అవకాశం ఇచ్చాం. అవును తండ్రి, నకిలీ ప్రేమలు, శాశ్వతమైన ప్రేమలు, శారీరపరమైన ప్రేమలు, కుటుంబ శరీరపరమైనవి, రక్త సంబంధానికి సంబంధించి ఇలా నానా రకాల ప్రేమల్లో మునిగి తేలుతున్న మాకు నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, మొదటి ప్రేమ ఏదో మాకు తెలియజేస్తున్నాను కొందన. ఈ ప్రేమను గుర్తెరిగి ఆ ప్రేమను స్వీకరించి ఆ ప్రేమలో వేరుపారుటకు ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయి. ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయమని. ఎవరైనా ఇంకా నకిలీ ప్రేమలో, మోసములో ఉంటే అట్టి వారిని విడిపించిన ఆయన, అట్టి వారిని